వింత జరిగింది ఆయన. ఒక రావి చెట్టు మొదట్లో కూర్చొని భగవత్ ధ్యానం చేసుకుంటున్నాడు. ఎప్పుడు ధ్యానం అంటే చింతన చేస్తున్నాడు. అయితే ఏది ధ్యానమో ఏది దర్శనమో మనం చెప్పలేదు. ఏది ధ్యానమో ఏది దర్శనమో ఎప్పుడు తెలిపోతుంది అంటే దర్శనం అయ్యేది తెలుస్తుంది. అంతవరకు భ్రాంతి. ఆయన ధ్యానం చేస్తూ ఉండగా ఒక సమయంలో నా హృదయంలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం వేసింది అన్నాడు. అద్భుతమైన స్వామి యొక్క రూపం, నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహం నా హృదయంలో దర్శనమిచ్చింది. ధ్యానించని కాదు, కనబడింది. కనబడ్డ వెంటనే ఒళ్ళు పొలికించి ఆనందాసం రాలే, కానీ క్షణంలో మరిపోయింది. నా దుఃఖం మరింత తీవ్రమైంది. పరమాత్మ వియోగంతో ఇదివరకు బాధపడేవాడు, కానీ అసలు కనబడకపోతే ఒక బాధ, కనబడి వెళ్ళిపోతే ఇంకా బాధ. ఆ బాధ తట్టుకోలేక మూర్ఛితున్నాయి, భూమి మీద దొరలేదు. అప్పుడు నాకు మాట వినబడి, నీ ఏడుపు పెంచడానికే కనబడి మాయమైపోయాడు. ఏడుపు పెంచడానికి అక్కడి నుంచి నువ్వు ఏడుస్తున్నావు చూసేవా? ఎందుకంటే నిన్ను ఏడిపించాలన్నా ఆనందించాలన్నా నేను తప్ప మరొకట్లేదు. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి. మనం ఏడిపించాలన్నా ఆనందింపజేయాలన్నా బోర్డు సబ్జెక్ట్ ఉంది లోకల్లో, అవునా కదా? ఇంకా ఒక్కసారి ఇంటికి వెళ్తే ఇంట్లోనే బోర్డు ఎంతమంది ఉంటారు. దేనికి ఏడిపించడానికి, ఆనందింపజేయడానికి, దేవుకోదానికి అక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ లోకంలో సబ్జెక్ట్. కానీ భక్తులకి లోకం పట్టాలి, లోకేశ్వరుని పట్టాలి. అటువంటిప్పుడు ఏడిపించాలని ఆనందింపజేయాలని ఆయనకి. మనం ఏడుస్తుంటే పాపం పోతుంది, సుఖపడుతుంటే పుణ్యం పోతుంది. రెండు పోతే కానీ మోక్షం ఉంటుంది. అరే లోకంతో పడి మనం ఏడుస్తూ ఉంటేనే సుఖపడుతూ ఉంటేనే పాప పుణ్యాలు పోతాయి. అటువంటిప్పుడు భగవంతుడు తప్ప ఏమి పట్టడానికి పాప పుణ్యాలు ఎలా పోతాయి? అందరూ భగవంతుడు ఏం చేస్తారంటే ఏడిపిస్తాడు. వాడు ఏడిపోయినట్టు భగవంతుడు కనబడాలని ఏడుపు, ఆయన కావాలని ఏడుపు. ఈ ఏడుపు వల్ల వాడు పాపాలు పోతాడు. ఏమన్నా ఇక్కడ భగవంతుడు తలంచుకున్నప్పుడు ఒళ్ళు పులకించిపోతుంది, అదే వాడి పుణ్యం. ఏమన్నా ఇక్కడ అవే వాడి పాప పుణ్యం. కనుక ఈ జన్మలో నా గురించి ఆర్తితో సాధన చెయ్యు. ఒక్కసారి సాధనకి నేను దొరికిపోదానుకున్నావా? అనేక జన్మలు సాధనలు ఉంటాయి. నిజానికి అనేక జన్మలు సాధనలు ఉన్నాయి కనుక నీ జన్మలో లభించింది. ఇది ఆఖరి జన్మ. ఆ తర్వాత నుంచి నేను నిరంతరం ఈశ్వర చింతన చేస్తూ ఆయన ఇచ్చిన మాటకు గుర్తుపెట్టుకుంటూ ఆయన కోసం నేను తప్పిస్తూ నా శేష జీవితాన్ని తన సాధనలకి వినియోగించి పూర్తి చేశాను. శరీరం రాజు చేసేది శరీరం రాజు చేయాలంటే మనం పోయేమంటాం. రెండుకి తేడా. శరీరం పోయిందని చెప్పడం పేరు, నేను పోయేదని చెప్పడం పేరు. నేను పోయాననే వాడు శరీరం నేను అజ్ఞానం. శరీరం రాజు చేశాను. ఆ తర్వాత నేను సగుణ బ్రహ్మలోకానికి చేరు, క్రమముక్తి అంటారు దీన్ని. సగుణ బ్రహ్మలోకానికి చేరాను. ఈ పవిత్రత వల్ల, ఈ సాధన వల్ల, ఉపాసన వల్ల సగుణ బ్రహ్మలోకానికి చేరాను. ఆ సగుణ బ్రహ్మలో ఉండగా మహాకల్పాంతంలో ఆ సగుణ బ్రహ్మతో పాటు నేను పరమాత్మలో లీనమైపోయాను. ఇది క్రమముక్తి అంటే ఇది. ఉపాసకులు సగుణ బ్రహ్మలోకానికి చేరి కల్పాంత కాలంలో ఆ సగుణ బ్రహ్మతో పాటు పరమాత్మ లీనమవుతారు, పరిపుంటారు అని చెప్పారు. అది క్రమముక్తి కూడా మళ్ళీ జన్మరాహిత్యానికి హేతు. నేను అలాగా ఆయన లీనమయ్యాను. ఆ లీనమైన నేను పరమేశ్వర సంకల్పం చేత ఇప్పుడు నారద రూపంలో వ్యక్తమయ్యాను. ఇది ఆయన చరిత్ర. కాబట్టి భగవత్ కథల వల్ల, భాగవత ధర్మం వల్ల తరిస్తాను. భాగవత ధర్మం తెలియాలంటే భాగవతంతో సాంగత్యం ఉండాలి. అది నాకు లభించింది. వాళ్ళ వల్ల భాగవత ధర్మం పొందే సాధన చేశాను, ధరించాను. కనుకనే సాధారణంగా ఉపదేశం చేసేటప్పుడు ఇది గొప్పది. ఎందువల్లంటే దీనివల్ల వాడు ధరించాడు, వీడు ధరించాడు, బయట వాడు ఉదాహరణ చెప్తే లాభం లేదు. తనని తానే ఉదాహరణగా చూపించుకునే వాడు చెప్పే ఉపదేశానికి బలం ఉంటుంది. ఇది పట్టుకోవడం వల్ల నేను బాగుపడ్డాను. మీకు ఎవడ మందిస్తున్నాడు, ఇది వేసుకుని నల్లవాడు బాగుపడ్డాడు సుమా, నీలివాడు బాగుపడ్డాడు సుమా అంటే మనకు అంత నమ్మకం ఉండదు. నేను వేసుకుని బాగుపడ్డానని చెప్తే వెంటనే మనం వేసుకుంటాం, అంతే కదా? అలాంటిది దానివల్ల నేనే ధరించాలని నాడు వారు చెప్తున్నారు. ఎంత ఉపదేశం వైఖరి ఎలా ఉండగలుగుతాడు? ఇది కథలుగా గ్రహించేవాడు కథలుగా గ్రహించాడు, కానీ నన్ను సూక్ష్మ పరిశీలించాడు. తానే భాగవత్ ధర్మం వల్ల ధరిస్తానని నేను ఉదాహరణ చెప్పుకున్నాడంటే అంత గొప్ప అంశం ఇక్కడ చెప్పబడుతున్నది. ఈ విధంగా ప్రస్తావన చేసి ఈ భాగవత్ ధర్మాలను ప్రపంచీకరించు, విపులం చేయు అన్నాడు. క్లుప్తంగా చెప్పాను, విస్తరించు. నీకు అర్థమవడానికి 4 పాటలు చాలు, ప్రపంచానికి అర్థమవడానికి 40 పాటలు చేయదు. మన కోసం ఇంత విస్తరింపు చేయాల్సి వచ్చింది. వ్యాసులందరి వాడికి, నారదుడి వాడికి ఇంత ఒక అధ్యాయం చాలు. మనకు మొత్తం 12 స్కంధాలు ఇప్పటికి ఇలా విస్తరింపజేశారు. అప్పుడు వ్యాసుడు వారు దీన్ని రచించారు. ఇక్కడ నారదుడు వారు ఒక మంత్రాన్ని చెప్తున్నారు. బహుశా ఇదే ఆయన ఉపదేశం పొందిన మంత్రంగా మనం భావించి జపం చేసుకోవచ్చు. అద్భుతమైన మంత్రం ఇది.
ఇది వాసుదేవ మంత్రమే ఇందులో ఉన్నది, కానీ కూర్పు చాలా గొప్పగా ఉన్నది. అది ఈ రోజు మనం ఒక ప్రసాదంగా స్వీకరిద్దాం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. దివ్యమైనటువంటి శ్లోకం. ఇందులో చతుర్వ్యూహాలు ఉన్నాయి. వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. చతుర్వ్యూహాల గురించి శాస్త్రం చాలా చెప్తుంది. సృష్టి స్థితి లయలు చేసేటువంటి వ్యూహం అనే ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఈ మూడింటికి మూలమైన బ్రహ్మం వాసుదేవ చెప్పబడుతుంది. వాసుదేవుడే 3 పనులు చేసినప్పుడు 3 పేర్లు చెప్పబడుతున్నాడు. చతుర్వ్యూహ, చతుర్గతి. ఇది ఒక భావం. 24 నామాలే 4 నామాలు వస్తాయి. ఎవరైనా 24 నామాలు 24 గాయత్రి మంత్రాక్షరాలు. 24 నామాలు 24 తత్వాన్ని శాసించే ఈశ్వర శక్తి. 24 తత్వాలు ప్రకృతి, కానీ వాటి శాసించే ఈశ్వరుని దర్శించాలి. ఒక్కొక్క తత్వంలో ఉన్న పరమేశ్వర స్వరూపాన్ని ఒక్కొక్క నామంతో మనం కీర్తిస్తున్నాం. అందుకే ఆచమనం చేయడం వల్ల 24 తత్వాలు శుద్ధి చేసుకోవడమే, 24 తత్వాల్లో ఉన్న విష్ణువును అనుసంధానించడమే సంకల్పం చెప్పేటప్పుడు 24 నామాలను మహిమ. 24 నామాల్లో ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క నామం. అందులో మనో, బుద్ధి, అహంకార, చిత్తములను 4 ఉన్నాయి కదా. ఈ చిత్తము వాసుదేవ తత్వం అయితే, మనోబుద్ధి అహంకారములు ఏవైతే ఉన్నాయో అవే ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. కనుక శరీరం గురించి అడ్డుపెట్టండి. ముందు మనస్సుకు కావాల్సింది ఈ 4 కదా. అంతఃకరణ అంటే ఈ 4. ఈ 4 శుద్ధి కావాలంటే ఈ 4 నామాలు గట్టిగా అనుసంధానం చేస్తే అంతకంటే అంతఃకరణ శుద్ధించేది మనకు లేదు కనుక ఈ 4 నామాలతో కూర్చుని ఈ మంత్రాన్ని ఇచ్చిన మంత్రం మనకు కనబడుతుంది. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అనేటువంటి మంత్రాన్ని నారదుల వారు చెప్తారు. ఇక్కడ వ్యాసుడితో మాట్లాడతారు. మొత్తానికి భాగవత ధర్మం ఉపదేశించారు వ్యాసుల వారు. సమ్యక్ప్రాసం అని చెప్పబడేటటువంటి సరస్వతి నదీ తీరంలో పరమ పావనమైనటువంటి హిమపర్వత ప్రాంతంలో బదరికాశ్రమ సమీపంలో ఉన్నటువంటి సరస్వతి నదీ తీరంలో మహానుభావుడు రచనకు ఉపక్రమించారు. అందులో నారదుల వారు చెప్పారు కదా, దేవదత్తా విమాం వీణా పరబ్రహ్మ విభూషిత పూర్చయిత్వా హరికథ గాయమానశ్చరామ్య. ఇక్కడే చెప్తున్నాడు. జీవన్ముక్తులైన మహానుభావులు కూడా నిరంతరం హరికథ గానం చేస్తూ తిరుగుతూ ఉంటారు. నేను చేసిన పని అది అన్నట్టు స్వరబ్రహ్మ విభూషితమైనటువంటి దేవదత్తమిని మహనీయుడిని వీడుతూ నారాయణ కథాగానం చేస్తూ సంచరిస్తూ ఉంటారు. నేను ఒక్కడే ఎంత వ్యాప్తి చేస్తాను అది నీకు చెప్పాను, ముందు వాల్మీకి చెప్పాను. మీరిద్దరూ నా పని మరింత చక్కగా చేయగలరు వ్యాప్తి. అది ఇక్కడ ఎవరికి చెప్పదు. హెడ్ ఆఫీస్ కూడా బ్రాంచ్ ఆఫీస్ పెట్టి స్ప్రెడ్ చేసినట్లుగా మహానుభావుడు నారదుడు వాల్మీకి ద్వారా వ్యాసుడు ద్వారా చేయదలుచుకున్న పని ఏమిటయ్యా అంటే భగవద్గీత కథాగానం, మరొకటి కాదు. అది జరుగుతుంది. అందుకే హరికథ గాయమాన చరామ్య, హరికథను గానం చేస్తూ తెలుస్తుంటారని చెప్పాక ఆ విషయాన్ని గ్రహించి ప్రాచీనాగ్రేషు ధద్వేషు తూర్పు కొనలుగా దర్భని పరచుకుని ఆచమనం చేసి ధ్యానం చేసి ఆ భాగవత ధర్మాన్ని గ్రంథంగా రచించారు. దీన్ని సుఖయోగేంద్రులకు ఉపదేశించారు. అది దివ్యమైనటువంటి భాగవత కథ అవతారిక. ఆ సుఖయోగేంద్రుడికి వెళ్ళడం వెనక్కనే చెప్తున్నాడు. ఈ కథలో ప్రధానంగా మహాభారత యుద్ధం పూర్తయింది. ధర్మరాజు అభిషిక్తుడయ్యాడు. ఆ సమయంలో అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామక అస్త్ర ప్రభావానికి ఉపపాండవులు నశించారు. అపాండవులు చేస్తారని ప్రతిజ్ఞ పట్టారు కనుక ఆ సమయంలో ఉన్నటువంటి బాధకి ఉత్తర అభిమన్యుని భార్య కడుపు మంట పెడుతోంది. స్వామి వచ్చింది. అప్పుడు వెళ్ళబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మొత్తం హస్తి నుంచి వెళ్ళబోతూ ఉండగా కొంచెం మాట, పరస్పరం ఒకరికొకరు శత్రువులైపోయిన ఈ కాలంలో నువ్వు తప్ప మరొక గతి లేదు స్వామి అంటుంది. గొప్ప మాట అని చెప్తారు. అది ఆలోచించవలసిన గొప్ప మాట. ఇది ఇప్పుడు మనందరూ అనుకోవలసిన మాట. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనిది తనవారే మగవారే బట్టి స్థితిలో నువ్వు మాత్రమే గతి అని చెప్పడంలో పరమాత్మ మాత్రమే గతి అనే భావన కనబడుతుంది. ఆమెకి కడుపులో మంట అందరికీ వస్తుంది, కానీ మంట వచ్చినప్పుడు మాధవుడిని పట్టుకోవడం కొందరికీ వస్తుంది. మొత్తం పరమాత్మ పట్టుకున్నది. ఈ బాధ ఎందువల్ల కలిగిందో పరమాత్మను తెలిసింది. ఆ గర్భంలో పెరుగుతున్న శిశువుని అపాండవం చేస్తానని ప్రతిజ్ఞ పెట్టినటువంటి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం వేధించుతుంది. అగ్నిశిఖలు వ్యాపించిపోయి ఆ స్థితిలో ఉన్నాడు. ఆ లోపల జీవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఈయనకే తెలుసు, ఎవరికి తెలియదు. జీవుడి గది పరమాత్మ తప్ప ఎవరికి తెలుస్తుందంటే భూతానామగతి గతి ఆయనకే తెలుసు. పైగా చిత్రం ఏంటంటే ఆ గర్భంలో ఉన్న జీవుడి పరిస్థితి
ఆయన నారాయణ శరణాగతితో ఉన్నాడు. ఎలా అండి? గర్భంలో ఉన్న పిల్లవాడికి అంత ఎలా దొరికింది అంటే, ఉత్తర ఎవరింట్లో ఉంది? పాండవులు ఇల్లు. పాండవులు ఇల్లు. ఆవిడ పాండవులు ఇంటి కోడలు. ఆ వంశంలో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెలువడేది కృష్ణ కృష్ణ కృష్ణ. ఆయన కథలు, ఆయన కబుర్లు ఎప్పుడు అవి వింటూ ఉంటే అవి సంస్కారాలుగా మారాయి. అందులో గర్భవతి స్త్రీ ఏది వింటుందో, ఏ పరిసరాలను మసలుతుందో ఆ సంస్కారాలే పిల్లలకు వస్తాయంటారు. అదే దౌర్భుడి అని పేరు. గర్భవతి దౌర్భుడి, జ్యూయల్ మైండ్, 2 హృదయాలు ఉంటాయి. ఏమి పేరు పెట్టారు? మన ఋషుల కంటే శాస్త్రవేత్తలు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు అంటున్నారు. ఆవేశం కాదు. ఈ ఒక్క టైటిల్ తీసుకుని సెమినార్లు పెట్టండి చెప్పడానికి సిద్ధం చాలా మంది ఉన్నారు. అంత పెట్టే శాస్త్రం ఎవరి దగ్గర లేదు. ఇక్కడ దౌర్భుడి గర్భవతి అయినటువంటి ఆమె 2 హృదయాలు ఉంటాయి. తన హృదయము, లోపల ఉన్న శిశువు హృదయం కూడా ఆమె ద్వారా వ్యక్తమవుతుంది. అలాగే ఆమె పొందేది కూడా ఆమె హృదయం ద్వారా శిశువు పెడుతుంటుంది. ఈ రోజుల్లో పిల్లాడు పుడితే పసి వయస్సులోని రిమోట్లో ఏ నెంబర్ నొప్పితే ఏ ఛానల్ వస్తుందో చెప్పగలరు. ఎందుకంటే ఆ గర్భవతిగా ఉన్నప్పుడు సీరియల్స్ అన్నీ చూసింది. ఆ కథ రీక్యాప్ చేసి గర్భం నుండి పిల్లాడు చెప్పగలడు. అంత జ్ఞానం వస్తుంది. ఆ కాలక్షేపాలు చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఈమెకి నిరంతర కృష్ణస్మరణ చేత ఒక్కడు తెలిసింది. పాండవులకు ఒక్కడు తెలుసు. ఆపదలు వచ్చినప్పుడు రక్షించేవాడెవడు? నారాయణుడు. అంత గురించి మరొకట్లేదు. అది ఒక్కడు తెలిస్తే చాలు. ఈ గర్భంలో వాడికి కనబడిన ఆపద చుట్టూ అగ్నిజ్వాలలు వచ్చాయి. వెంటనే గుర్తొచ్చేది పరమాత్మ. మరి పరమాత్మ ఎక్కడో ద్వారక ఎందో హస్తం ఎందో ఒక రూపంతో ఉంటాడు అని కాదు, అని సర్వాంతర్యాన్ని ఎరుపు కూడా ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట. భాగవతం ఏ భక్తి చెప్తుందంటే సర్వాంతర్యామి అయిన కృష్ణుని యొక్క భక్తి చెప్తుంది భాగవతం. అది వినయం కాదు. పరిమితమైన రూపంతో కనబడ్డ అనంతుడైన సర్వవ్యాపుడైన అంతర్యామి అతడు అని స్పృహతో కూడుకుంటుంది భాగవత భక్తి. ఇది తెలుసుకోవాల్సిన మరొక రహస్యాంశం ఆ విషయం. అది రాడాచూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటలు లేదా పారుని చిచ్చరము తొలగంగా జ్యోతి హేళారతి నా కీడానే రభయ ప్రధాన అతడు ఊహింపన్న తత్రాత దుర్గాడ ఎందన కాబడి ఎడల మత్కర్మంబు తానెట్టిదో. అద్భుతమైన పద్యాన్ని చక్ర. రాడాచూడ సమస్త భూతములలో రాజిల్లు వాడు. రాడా చూడ, నేను చూడ్డానికే ఇక్కడికి రాడా. ఎలా వస్తాడయ్యా? అక్కడ బయట ఉన్నాడు అంటే సమస్త భూతములలో రాజిల్లు వాడు ఇచ్చటం లేడా. అంత చక్కటి కుటుంబం ఇక్కడ ఉన్నవాడైతే రక్షిస్తాడు అంటే ఆయన పని ఒకటి ఏంటంటే నతత్రాత, నమస్కరించిన వాడిని రక్షిస్తాడు. ఎంతమంది రక్షించలేదు ఇప్పటి వరకు? ఎంతనే కావడం. మరి అందరినీ రక్షించి నేను రక్షించకపోతే ఆయన తప్పనకు నా కర్మము దానెత్తిదో. ఎంత గొప్ప మాట అన్నాడు. భగవంతుడు రక్షించకపోతే భగవంతుడి మీద నింద వేసే వాళ్ళకి కడుపులో ఇంకా రూపుదిద్దుకొని పసిపిల్లాడు మాట మాట్లాడాడు. అంత గొప్పగా చెప్పాడు. మత్కర్మము దానెత్తిదో, నా భాగ్యము దానెత్తిదో ఇది అనుకున్నాడు. అనుకోవడం ఆలస్యం. అంకుష్ట ప్రమాణ దేనితో పరమాత్మ సాక్షాత్కరించాడు. బయటికి రాకముందే భగవంతుడిని చూసిన మహానుభావుడు. అద్భుతమైనటువంటి స్థితి అక్కడ ఆయన దర్శనమిచ్చాడు. ఆ అంకుష్ట ప్రమాణ దేహంలో అన్ని హోయలు, అన్ని సొగసులు ఉన్నాయి. చక్కని కిరీటం, చతుర్భుజాలు, శంఖచక్ర గదాలను ధరించి నీలమేఘశ్యామని భాషిస్తున్నాడు. నిలువెల్ల ఆభరణాలు, అంత అందమైన రూపంతో మందహాసం. ఆ గద పట్టుకు తిప్పాడు చుట్టూ. వెంటనే చుట్టూ అగ్నిజ్వాలన్నీ శమించిపోయి శాంతి లభించింది. ఆ స్థితి అంతా కూడా అనుగ్రహించిన అతనికి తెలుసు, అనుగ్రహించిన విష్ణువుకి తెలుసు. కానీ 7 ఉత్తరం కూడా తెలియదు. ఒక్కటి మాత్రం తెలిసింది, కడుపున తాపం పోయింది. ఆ తర్వాత ఆ పరమాత్మను ఉద్దేశించి కుంతీదేవి చేసే స్థుతి. సాధారణంగా భాగవతం చెప్పేటప్పుడు తావన్మాత్రంగానైనా వీటిని స్మరించాలంటారు పెద్దవాళ్ళు కనుక కుంతీదేవి చేసిన స్థుతి చాలా విశేషమైనటువంటిది. 1-2 మాటలు అంటున్నాం. ఎందుకంటే భాగవతంలో స్తోత్రములు అని ఒక దగ్గరికి తీసుకొస్తే అది పెద్ద పరిశోధన. ఒక్కొక్క స్తోత్రం శ్రద్ధగా మనం వ్యాఖ్యానించుకున్నప్పటికీ కూడా జన్మ సాధించాలి. మరి ఏం చేయాలి? జన్మంతా వినాలి. కనుక భాగవతం ఎన్ని రోజులు వినాలి? 7 రోజులు కదా. పాప ఆయన 7 రోజులే బతుకుతాడు కనుక 7 రోజులు విన్నాడు. ఇది అర్థం. కనుక భాగవతం ఎప్పటి వరకు వినాలి అంటే మరణ పర్యంతం వింటూ ఉంటున్నాడు. మరణ పర్యంతం కాదు, మోక్షం పొందే వరకు. పాప ఆయన 7 రోజుల్లో మరణిస్తాడు కనుక మరణించే వరకు విన్నాడు. మనం 7 రోజులు వినడం కాదు, మనం చచ్చే వరకు వినాలి. అది దీని యొక్క అర్థం ఇక్కడ. అంటే 7 రోజులు పెట్టి కూర్చోండి కానీ ఇక్కడ ఉద్దేశం ఇక్కడ భాగవతం మరణ పర్యంతం వినాలి. మరి 7 రోజులు ఎక్కువనుకుంటారంటే విన్నది మననం చేసుకోవాలి. బ్రతుకంతా భాగవతం కావాలి చేసుకోండి. 7 రోజులు 20 రోజులు కాదు, బ్రతికే భాగవతం కావాలి. ఇక్కడ ఒక్క శ్లోకం పట్టుకుని ఆ రోజంతా మనం చేస్తే అది భాగవతం.
శాస్త్రి గారు ఉన్నారు, చిత్తపల్లి శాస్త్రి గారు. ఆయన భాగవతం మాకు తెలుసు. ఆయన భాగవతం ఉదయం కలిగిన పట్టింది. ఆయన స్తోత్రములన్నింటికి కొంచెం వ్యాఖ్యానాలు రచించారు. చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు భాగవతాన్ని. అలాంటి వారు చూసి మాకు ఉత్సాహం ఉదయం వెతుక్కున్నాం. అది భాగవతం ఉదయం. వాళ్ళు పాటించే అర్థంలా పాటించే అహంకారం ఉండదు. భాగవతం ఉదయం అలాంటి గొప్ప విషయం. స్తోత్రాలు ఒక్కటి చాలా పరిపూర్ణం. ఎందుకంటే ఇది చాలండి ఇది చాలండి మొత్తం భాగవతం చెప్పచ్చు. అది అద్భుతం. నమస్తే పురుషం పాద్యమీశ్వరం ప్రపదే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. స్తోత్రం అంటే పొగడ్త అని మనం అనుకుంటాం, కానీ స్తోత్రం అంటే భగవత్ స్వరూప ఆవిష్కారం. ఒక స్తోత్రం ద్వారా భగవంతుడు అంటే ఏమిటో ఎరుక కలిగిస్తాడు. ఎరుకకే జ్ఞానం అని పేరు. అది నిలుపుకుంటే సాధన అని పేరు. అది పండిపోతే అదే బ్రహ్మజ్ఞానం పడిపోయింది. కనుక ప్రతి స్తోత్రం కూడా భగవత్ జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. అదే స్తోత్రం అనగా నాకు పిల్లలను డబ్బులు పొగిడితే స్తోత్రం కాదు. భగవత్ తత్వం దేని యొక్క ఆవిష్కరింపబడుతుందో దాని పేరు స్తోత్రం. కనుక ప్రతి స్తోత్రము దానికది పరిపూర్ణంగా ఉన్నది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. దివ్యనామాలది ఒక అద్భుతమైన మాట ఉన్నది. విపద సంతు నశ్వత్ తంత్ర తంత్ర జగద్గురో భవతో దర్శనం వ్యత్యాద పునర్భవ దర్శనం. మాకు ఆపదలు కలిగిన ప్రతిసారి నువ్వు కనబడ్డావు. అవునా? ఎప్పుడు ఏ ఆపద కలిగినా నువ్వు కనబడ్డావు. కనబడ్డావు అంటే ఎలా కనబడ్డాడండి? లక్క ఇల్లు తగ్గబడింది, వచ్చాడు కృష్ణుడు. కృతజ్ఞత అనేది ఎంత గుణమో కుంతీదేవి భక్తిని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుంతీదేవి భక్తి మనకుందా? క్వశ్చన్ లేదు. కుంతీదేవి నిజంగా ఆ స్థానంలో మనం ఉంటే కృష్ణుడు గట్టిగా పట్టుకుని నిలదీసేవాడు. ఏం కాపాడేమో కొంతమంది ఆ లక్కలు తగలబడినప్పుడు మాకు మేమే రక్షించుకున్నాం. జూదంలో ఓడిపోయి అడవుల పాలెంతో వచ్చేవా పెట్టేవా ఇలా అడిగేవాడు కదా. కానీ కృతజ్ఞత ఎంత గొప్పగా చూస్తాను. మాకు ఆపద నుంచి ప్రతిసారి నువ్వు కనబడ్డావు. నువ్వు అక్కడ చక్కగా ప్రత్యక్షమయ్యేది కాదు. ఇక్కడ అర్థం ఆపద నుంచి బయటపడ్డావంటే నీ కృప వల్ల, నీ స్ఫురణ వల్ల బయటపడ్డావు. కనుక ప్రతి ఆపద కాలంలో నీ వల్ల బయటపడ్డావు. అప్పుడు నేను తలంచుకున్నాను, అందువల్ల బయటపడ్డావు. కనుక తలంచుకోగానే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్ఫురణ ఉంటుంది. అని కష్టం కలిగిన ప్రతిసారి నువ్వు తలంచుకున్నావు. తలంచుకున్న ప్రతిసారి నువ్వు ఆవిర్భవించుకోమని రక్షించావు. కాబట్టి నాకు ఎప్పుడు కష్టాలు కావాలని కోరుకుంటున్నాను. ఇంత దమ్ము అనుకున్నదా? విపద సంతు నశ్వత్. ఎప్పుడు విపత్తులు కావాలి. ఎందుకంటే నిన్ను గుర్తు చేసే ఆపదలు కూడా సంపదలే. ఈ మాట ఒక ఆపద కలిగినప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటే ఆపద దరిద్రమైతే గుర్తు చేసుకోవడం సంపద. ఇప్పుడు ఆపద పనికొచ్చిందే లేదా? అందుకే వ్యాసుడు తోడు చెప్తాడు పురాణాలు. విపత్ విస్మరణం విష్ణు సంపన్ నారాయణ స్మృతి అంటాడు. విస్మరించడమే విపత్తు, సంస్మరించడమే సంపత్తు. భగవంతుడు గుర్తుంచే అదే సంపద. భగవంతుడిని మర్చిపోతే అదే దరిద్రం. ఇప్పుడు మనం దరిద్రంలో బ్రతుకుతున్నామో సంపదలతో బ్రతుకుతున్నామో ఎవరికి వారు నిర్ణయించారు. తల్లి అంత ధైర్యంతో ఉంది. నిన్ను గుర్తు చేసే విపత్తులు మాకు ఎప్పుడైనా పర్వాలేదు అంటే నిన్ను గుర్తుంచుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనము అని మాట చెప్తూ పైగా అప్పుడు నువ్వు దర్శనం ఇచ్చావు. నీ దర్శనం ఎలాంటిది అంటే మళ్ళీ పుట్టుకని ఇవ్వని దర్శనం నీది నాకు. అందుకే అపునర్భవ దర్శనం. మళ్ళీ పునర్భవం, మళ్ళీ పుట్టడం అనేది లేకుండా ఉండేలా చేసే దర్శనం. ఆ దర్శనం కలిగించేటువంటి సందర్భాలు ఆపదలతో ఉన్నప్పటికీ అవే మాత్రం. అంటే ప్రయోజనం ఏంటి? భగవద్ దర్శనం. ఇంత చక్కగా కీర్తిస్తూ ఆ తల్లి చెప్పినటువంటి చివరి శ్లోకం అది చెప్పకపోతే మనం తెలుగు వారికి చెప్పినట్టు ఉండదు. శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్టియుషభ అవని దృగ్రాజన్య వంశ గహనానపవర్గ వీర్య గోవింద గోద్విజ సురాక్తి హరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణాహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద తృంబవే అవలతల్ నిత్యాను కంపారిధి అని కీర్తించారు. ఆఖరి ఇది ఆకర్షిస్తాం. ఎంత అందంగా అనిపించారు పోతర్ గారు. ఆ తర్వాత అప్పుడే వెళ్తాడే స్వామి తన కోసం తప్పించిపోతే ఎవరున్నారో తెలుసు. ఆయన వద్దకు వెళ్ళారు. ముఖ్యంగా ధర్మరాజు ధర్మాలు బోధించాల్సినటువంటి మహానుభావుడు అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ తపశయ మీద
ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ధర్మరాజు